అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. మిథున రాశి వారికి జనవరి 6 అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే మిథున రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేఖలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయడము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. సకల సమస్యల పరిష్కారం శ్రీ తుమ్క దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురువు పేరు కుమార్ స్వామి గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైన గురుగారు. మన గురుగారు స్త్రీ పురుష వస్తికలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురుగారి ద్వారా చాలా మంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. సమస్య మీది ఖచ్చితంగా పరిష్కారం అయితే మన గురుగారి దగ్గర అయితే ఖచ్చితంగా కలదు. ఒక్కసారి ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున ఉద్యోగస్తులకు రేపటి రోజున కార్యాలయంలో మీ పనితీరు మెరుగుపడుతుంది. మీరు చూపించే చదువుపై పై అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి. కానీ సహోద్యోగుల అంతర్గత కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండండి. మీరు చేయని తప్పుకు రేపటి రోజున బాధ్యతలను చేసే ప్రయత్నం కొందరు చేస్తారు. పని ఒత్తిడి వల్ల సమయానికి భోజనం చేయడం కూడా కష్టమవుతుంది. కొత్త ప్రాజెక్టులు చేసేటప్పుడు రూల్స్ క్షుణ్ణంగా చదవండి. నిర్లక్ష్యం వహిస్తే పై అధికారుల ఆగ్రహానికి గురయ్యే ప్రమాదం కూడా ఉంది. మొత్తం మీద ఉద్యోగంలో స్థిరత్వం కోసం కష్టపడాల్సిన రోజుగా రేపటి రోజు ఉంది. ఆర్థికంగా ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలు కూడా బలంగా ఉన్నాయి. గతంలో ఎక్కడో ఆగిపోయిన డబ్బు రేపటి రోజు మీ చేతికి అందుతుంది. కానీ ఖర్చులు కూడా అదే స్థాయిలో పెరగడము కొంత ఆందోళన కలిగిస్తుంది. విలాసాల కోసము ధనాన్ని నీళ్ళలా ఖర్చు చేసే అలవాటును నియంత్రించుకోండి. ఎవరికి పెద్ద మొత్తంలో అప్పు ఇవ్వటము రేపటి రోజు అస్సలు మంచిది కాదు. ఆర్థిక లావాదేవీల విషయంలో మధ్యవర్తులకు అతిగా నమ్మటము, పొదుపు పథకాలపై పెట్టుబడులు పెట్టడానికి ఇది అనుకూలమైన సమయము. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉంటే రేపటి రోజు మీకు అండగా కూడా అనుకూలంగా అయితే ఖచ్చితంగా ఉంటుంది. రేపటి రోజున డబ్బును చాలా వరకు కూడా జాగ్రత్తగా చూసుకోవడం మాత్రం చెప్పదగిన సూచన. డబ్బు ఖర్చు అయ్యే సూచనలు కూడా బాగా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏదో ఒకటి మీకు పనిపడ్డము, ఆ పనికి కావాల్సినంత డబ్బు ఎక్కువ మొత్తంలో వెచ్చించడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఖచ్చితంగా రేపటి రోజున డబ్బును కొంచెం పొదుపుగా వాడడం మాత్రం మంచిదని తెలుసుకోండి. ఇక రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని రకాలు కూడా అనుకూలంగా ఉన్న రోజని చెప్పుకోవాలి. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి చాలా వరకు కూడా నమ్మశక్యమైన రోజు అయితే కానే కాదండి. ఎందుకంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఉన్నాయి. ఉద్యోగ విషయంలో రేపటి రోజు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. శారీరక దారుఢ్యం పెరిగినట్లు అనిపించినా త్వరగా అలసిపోతారు. ముఖ్యంగా కడుపు సంబంధిత సమస్యలు లేదా ఎసిడిటీ బాధిస్తుంది. బయటి ఆహారము మరియు నూనె పదార్థాలకు దూరంగా ఉండటం మేలు. మానసిక ప్రశాంతత కోసము ధ్యానం పట్ల ఆసక్తి చూపడం అవసరము. చిన్నపాటి తలనొప్పి లేదా కంటి సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంది. అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. వెంటనే వైద్యుని సంప్రదించండి. సరైన విశ్రాంతి తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. కుటుంబ సభ్యులతో అనుబంధం రేపటి రోజు సంతోషంగా ఉంటుంది. పిల్లల విజయాలు మీకు ఎంతో గర్వాన్ని మరియు ఆనందాన్ని ఇస్తాయి. కానీ తోబుట్టు వాళ్ళతో ఆస్తి విషయంలో చిన్నపాటి వివాదాలు రావచ్చు. కోపంలో మాట జరగడం వల్ల గృహ వాతావరణం దెబ్బతిన్న ప్రమాదం కూడా ఉంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల కొంత ఆందోళన కలిగే సూచన కూడా ఉంది. బంధువుల రాక వల్ల ఇంటి ఖర్చులు మరియు పనులు పెరుగుతాయి. సహనంతో వ్యవహరిస్తే కుటుంబంలో మళ్ళీ ప్రశాంతత ఏర్పడుతుంది. పెద్దల ఆశీస్సులు మీకు రేపటి రోజున రక్షణ కవచాలను నిలుస్తాయి. వ్యాపారస్తులకు రేపటి రోజున కొత్త మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. మార్కెట్లో మీ వ్యాపార పరిధి పెరిగి కొత్త డీల్స్ కుదురుతాయి. అయితే భాగస్వాములతో చర్చల సమయంలో వాదనలకు దిగవద్దు. నమ్మకస్తులే మీ వ్యాపార రహస్యాలను బయటపెట్టే ప్రమాదం కూడా ఉంది. స్టాక్ విలువల విషయంలో సరైన అంచనా లేకపోతే నష్టపోతారు. కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయం కాదు. పోటీదారుల ఎత్తుగడలను ముందే పసిగట్టి అప్రమత్తంగా ఉండాలి. శ్రమకు తగిన ఫలితం లభించడంలో కొంత సంతృప్తి పొందుతారు. విద్యార్థులకు చదువులపై ఏకాగ్రత మరియు పట్టుదల అవసరము. చదువుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే పరీక్షలు ఇబ్బందులు ఎదురవుతాయి. కానీ సృజనాత్మకత రంగాల్లో ఉన్న వారికి గుర్తింపు లభిస్తుంది. సోషల్ మీడియా మరియు ఇతరుల వల్ల సమయం వృధా అవుతుంది. ప్రమాదం గురించి సూచనలు ఉన్నాయి. పోటీ పరీక్ష సిద్ధమవుతున్న వారికి రేపటి ఒత్తిడి అధికంగా ఉంటుంది. గురువుల సలహాలు పాటించడం వల్ల విజయ అవకాశాలు ఖచ్చితంగా వస్తాయి. జ్ఞాపకశక్తి పెరగడానికి సరైన ఆహారం మరియు నిద్ర పాటించడం. కష్టపడితే విద్యారంగంలో అద్భుతమైన ఫలితాలు సాధించగలుగుతారు. ప్రేమ విషయాల్లో అపరాధాలు చోటు చేసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. మీ భాగస్వామి ప్రవర్తన మిమ్మల్ని కొంత నిరాశకు గురి చేయవచ్చు. కానీ మనసు ఇప్పి మాట్లాడితే సమస్యలు పరిష్కారం అయ్యే ఛాన్స్ అయితే ఉంది. వైవాహిక జీవితంలో చిన్నపాటి విభేదాలు వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి.
మూడో వ్యక్తి జోక్యం వల్ల దాంపత్య బంధాలు చిచ్చు రావచ్చు. ఒకరినొకరు గౌరవించుకోవడం వల్ల బంధం మరింత బలపడుతుంది. పాత ప్రేమికుల జ్ఞాపకాలు మిమ్మల్ని కొంత ఇబ్బంది పెట్టవచ్చు. సహనంతో ఉంటేనే మీ ప్రేమ జీవితం సుఖమయంగా సాగుతుంది. సమాజంలో మీ పేరు ప్రఖ్యాతులు పెరిగే అవకాశం కూడా ఉంది. మీరు సేవ చేసే కార్యక్రమాలు తగిన గుర్తింపు లభిస్తుంది. కానీ మీ మంచితనాన్ని కొందరు స్వార్థం కోసం వాడుకుంటున్నారు. నలుగురిలో మాట్లాడేటప్పుడు మాట తీరుపై నియంత్రణ ఉండాలి. ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు భవిష్యత్తుకు బాటలు వేస్తాయి. విమర్శలకు పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. రాజకీయాల్లో ఉన్నవారికి ప్రత్యర్థుల నుండి ఇబ్బందులు రావచ్చు. నిజాయితీగా ఉండటం వల్ల మీ ప్రతిష్ట మరింత పెరుగుతుంది. రేపటి రోజు చేసే ప్రయాణాలు కొంత ఆహ్లాదాన్ని మరియు లాభాన్ని ఇస్తాయి. వృత్తిపరంగా చేసే ప్రయాణాలు విజయవంతమయ్యే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. కానీ ప్రయాణ సమయంలో వస్తువుల పట్ల అత్యంత జాగ్రత్త అవసరము. డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ మాట్లాడటము ప్రమాదకరము. దూర ప్రాంత ప్రయాణాలు వాయిదా వేసుకోవడం చాలా మంచిది. ప్రయాణాల్లో పరిస్థితులు ఇచ్చే ఆహార పదార్థాలు తినవద్దు. వాహన మరమ్మతుల కోసం ఆకస్మికంగా డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. ప్రయాణాల వల్ల ఆరోగ్యంతో కొంత దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది. ఆస్తి వ్యవహారాలు రేపటి రోజు మీకు సానుకూల ఫలితాన్ని ఇస్తాయి. కొత్త ఇల్లు కొనుగోలుకు సంబంధించిన చర్చలు సఫలిస్తాయి. అయితే ఆస్తి పత్రాలు సరి చేసుకోకపోతే మోసపోయే ప్రమాదం కూడా ఉంది. మధ్యవర్తుల మాటలను అతిగా నమ్మి పెట్టుబడులు పెట్టకండి. వంశపారంపర్య ఆస్తుల విషయంలో కోర్టు వివాదాలు రావచ్చు. ఇంటి నిర్మాణ పనులు వేగవంతం కావడానికి నిధులు సమకూరుతాయి. స్థిరాస్తి అమ్మకాల ద్వారా లాభాలు వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. ఆస్తి పంపకాల విషయంలో తొందరపడి నిర్ణయాలొద్దు. రేపటి రోజున మీ మనోధైర్యం మిమ్మల్ని అన్ని ఆపదల నుండి కాపాడుతుంది. ఎలాంటి క్లిష్ట పరిస్థితులైనా ఎదుర్కోగల శక్తి మీకు లభిస్తుంది. కానీ చిన్న విషయానికి ఆవేశపడడం వల్ల సమస్యలు పెరుగుతాయి. సహనంతో ఉండడం వల్ల శత్రువుల మీద విజయం సాధించవచ్చు. మనసులో ఉన్న భయాలు తొలగిపోయి నూతన ఉత్తేజం కలుగుతుంది. ధ్యానం చేయడం వల్ల మానసిక స్థితిని అదుపులో ఉంచుకోవచ్చు. ఎదుటివారు రెచ్చగొట్టిన మౌనంగా ఉండడం మీకు మేలు చేస్తుంది. ఆత్మవిశ్వాసమే మీ విజయానికి బలమైన పునాదిగా మారుతుంది. మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడం రేపటి రోజు చాలా ముఖ్యం. చిన్నపాటి వాదనలు పెద్ద గొడవలకు దారితీసే ప్రమాదం కూడా ముందు పని ప్రదేశంలో అధికారులతో వాగ్వాదానికి దిగటం శ్రేయస్కరం కాదనమాట. మాట జరగటం వల్ల మీ ఆత్మీయులు దూరం కావచ్చు. చిరాకు కలిగించే వ్యక్తులకు దూరంగా ఉండటం ప్రశాంతనిస్తుంది. ఓర్పు వహిస్తేనే మీ గౌరవం మర్యాదలు కాపాడబడతాయి. కోపం వల్ల ఆరోగ్యం మరియు మనశ్శాంతి రెండూ దెబ్బతింటాయి. శాంతంగా ఉండటం వల్ల సమస్యను తెలివిగా పరిష్కరించవచ్చు. రేపటి రోజున మీ ముందు కొన్ని అద్భుతమైన అవకాశాలు వస్తాయి. కానీ వాటిని గుర్తించడంలో ఆలస్యం చేసే అవకాశం ఉంది. వచ్చిన ప్రతి ఆఫర్ను క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయం తీసుకోండి. అత్యాశకు పోయి కొత్త స్కీముల్లో పెట్టుబడులు పెట్టకండి. కెరీర్లో ఎదుగుదల కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అవకాశాల కోసం చూస్తున్న వారికి శుభవార్త అందుతుంది. సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తే అగ్రస్థానానికి చేరుకోగలుగుతారు. కొత్త పరిచయాలు మీ భవిష్యత్తుకు మార్గదర్శకంగా మారబోతున్నాయి. మీపై అసూయపడే శత్రువుల సంఖ్య రేపటి రోజు పెరిగే అవకాశం కూడా ఉంది. మీ రహస్యాలు ఇతరులతో పంచుకోవడం వల్ల మంచిది. చిక్కుల్లో పడతారు కూడా. కానీ మీ తెలివితేటల ముందు శత్రువుల కుట్రలు ఫలించవు. మీ వెనుక మాట్లాడే వారిని పట్టించుకోకుండా ఉండడం మంచిది. మీ రేపటి రోజున కోర్టు వ్యవహారాలకు కొత్త ఆందోళన కలిగించవచ్చు. నిజాయితీగా ఉంటే ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఆటంకాలను ఎదుర్కొని విజేతగా నిలిచే శక్తి మీకు లభిస్తుంది. అపరిచితులతో మరియు శత్రువులతో జాగ్రత్తగా మెలగడం ఉత్తమం. దైవ దర్శనం వల్ల మీ మనసులో అలజడి మరియు భయం తొలగిపోతాయి. పుణ్యక్షేత్ర సందర్శన కోసము ప్రయాణాలు చేసే సూచనలు ఉన్నాయి. ధ్యానం మరియు జపం వల్ల మానసిక శక్తి మరియు ప్రశాంతత లభిస్తుంది. దాన ధర్మాలు చేయటం వల్ల మీకు ఆత్మసంతృప్తి కలుగుతుంది. గ్రహ దోషాల నివారణకు శాంతి పూజ నిర్వహించడం మంచిది. మతపరమైన పనుల కోసం ధనాన్ని వెచ్చించాల్సి రావచ్చు. భక్తిభావం మీలో సానుకూల శక్తిని నింపుతుంది. రేపటి రోజున ఈ రాశి స్త్రీలకు కుటుంబ బాధ్యతలు అధికంగా ఉంటాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా నడుము నొప్పులు రావచ్చు. మంచి విషయం ఏంటంటే సంతానం నుండి మీకు గొప్ప గౌరవం అందుతుంది. కానీ అత్తమామలతో మాట్లాడేటప్పుడు సంయమనం కోల్పోవద్దు. బంగారు ఆభరణ కొనుగోలుకు రేపటి అనుకూలమైన యోగం. అనవసరమైన పుకార్లకు దూరంగా ఉండండి. సృజనాత్మకత పనుల్లో మీ ప్రతిభకు అయిన గుర్తింపు లభిస్తుంది. ధైర్యంతో తీసుకునే నిర్ణయాలు మీ కుటుంబ భవిష్యత్తుకు మేలు చేస్తాయి. వేగంగా వాహనం నడపడం వల్ల ప్రమాదాలు జరిగే సూచనలు కూడా ఉన్నాయి. మలుపుల వద్ద చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశివారు రేపటి రోజు జారే ప్రదేశాలు నడిచేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీకు కొన్ని గాయాలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. రేపటి రోజున అపరిచితులు నమ్మి డబ్బులు ఇవ్వవద్దు లేదా ఒప్పందాలు చేసుకోకండి. మీరు పెద్ద కుట్రకు లేదా మోసానికి బలయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. వంటగదిలో పనిచేసినప్పుడు లేదా కరెంటు అవరోధం చేసినప్పుడు అప్రమత్తంగా ఉండండి. చిన్నపాటి గాయాల సూచనలు కనిపిస్తాయి. కావున జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ రాశివారు అదృష్ట సంఖ్య వచ్చేసి 9, అదృష్ట రంగు వచ్చేసి ఎరుపు. ఈ విధంగా రేపటి రోజు ఈ రాశివారి కన్నా కూడా అనుకూలంగా ఉన్న కొన్ని రకాలుగా మీరు జాగ్రత్తగా పాటించడం మాత్రం చెప్పదగిన సూచన. మరి తెలిసిందాకండి ఈ రాశివారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.